నా పేరు పాడిబండ్ల కోటేశ్వరరావు. ఈరోజు మాచర్లపట్నంలో కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య సంస్మరణ సభని నిర్వహించాలని చెప్పి దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు అన్నీ కలిసి ఈ రోజున పెన్షన్స్ హాల్లో ఈ నాదెండ్ల బ్రహ్మయ్య సంస్మరణ సభని నిర్వహిస్తున్నాము. కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య 42 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో, విప్లవ కమ్యూనిస్టు పార్టీలో అనేక కష్టనష్టాలకు వచ్చి, నిర్బంధాలకు వచ్చి, చిత్రహింసలకు వచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. కామ్రేడ్ బ్రహ్మయ్య పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా భూ పోరాటాల్లో కీలకమైన పాత్ర వహించాడు. ఆ సందర్భంగా పోలీసుల దాడులని, భూస్వాముల దౌర్జన్యాలని ఎదుర్కొని పీడిత ప్రజలకి, అణగారిన ప్రజలకి, కింది స్థాయిలో ఉన్న కులాల ప్రజలకి ఈ రోజున భూములు పంపిణీ చేసి అనేక వేల ఎకరాల భూముల్ని ఈరోజు ప్రజలు అనుభవించేట్లుగా చేసిన గొప్ప నాయకుడు కామ్రేడ్ బ్రహ్మయ్య. అట్లాంటి బ్రహ్మయ్యని విప్లవ పార్టీలో ఉంటూ విప్లవ పార్టీ ముసుగేసుకుని ఉన్న కమ్మ దురహంకారి పాతూరు ఆదినారాయణ స్వామి ఆలియా చంద్రం అనే దురహంకారుడు ఆల్ ఇండియా నాయకుడిగా చలామణి అవుతూ ఈ రోజున పనిచేసిన కార్యకర్తలని దళితులని, తక్కువ కులాల వాళ్ళని చెప్పి దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఉంది. అనేక నిందారోపణలు మోపి లేనిపోయిన అబండాలు వేసి కామ్రేడ్ బ్రహ్మయ్యని అత్యంత కిరాతకంగా చర్చలు కానీ పిలిచి చంపడం అనేది హేయమైన చర్య. విప్లవకారులు కానీ చెప్పుకుంటున్న ఈ కుల దురంకారులు, పెత్తందారులు, భూస్వామి లక్షణాలతో మరి తుణికిసలాడుతున్న ఈ యొక్క నాయకత్వం మొత్తం కూడా ఈ రోజున భారత విప్లవోద్యమానికి చీడపేడగా తయారైన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఈ రోజున తుదముట్టించడం కోసం ఈరోజు దళిత బహుజన ప్రజా సంఘాలు, విప్లవ పార్టీల్లో ఉన్న ఈ అన్ని వర్గ ధోరణుల్ని, అన్ని వర్గ కుల ధోరణుల్ని, పెత్తందారి పోకడలు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం కోసం ఈ రోజున ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కమ్యూనిజం పేరుతో కమ్యూనిజాన్ని హస్తగతం చేసుకున్న మనువాదులు, బ్రాహ్మణికాల భావజాలు కలిగిన వాళ్ళు ఈరోజు మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీలో తిష్ట వేసి ఏదైతే పీడిత ప్రజలకు ఉపయోగపడాల్సిన కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని భ్రష్టు పట్టించి ఈ రోజున అదే సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వైపుగా మరి దళిత ప్రజల్లో ఈ రోజున భావాన్ని కలిగిస్తుంది కూడా ఈ అగ్రకుల పెత్తందారులే. కాబట్టి కామ్రేడ్ బ్రహ్మయ్యని హత్య చేసిన ఈ చంద్రముఠాని, నరహంతక చంద్రముఠాని, విప్లవద్రోహి చంద్రముఠాని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి, మొత్తం విప్లవోద్యమం నుంచి ఇతన్ని బహిష్కరించాలని చెప్పి విప్లవకారులు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఇతన్ని సాంఘిక పరిష్కరణ చేయాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈ రోజున తీవ్రతరం చేసి దళిత బహుజన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ రోజున కార్యక్రమాలు నిర్వహించడానికి, ఎలక్షన్లు అయినప్పటికీ కూడా కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెబుతున్నాము. అట్లానే భవిష్యత్తులో ఎక్కడైనా ఏ పార్టీలో పనిచేసినా, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టా, ఏ పార్టీలో పనిచేసినా దళిత బహుజన ప్రజా సంఘాలలో శక్తుల్ని, ఈ బిడ్డల్ని కనుక అంటుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి గోరి కట్టి తీరదని చెప్పి హెచ్చరిస్తూ కామ్రేడ్ బ్రహ్మయ్యని హత్య చేసిన దోషుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ బ్రహ్మయ్య.